ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటను బట్టి బలపరచబడదాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ప్రతిరోజు మన యొక్క శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నలిగిపోతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నవారమే. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, మనము మన వ్యతిరేక పరిస్థితుల్లో, మన కష్ట సమయాలలో, మన యొక్క దుఃఖ దినముల్లో మనము బలము కలిగి ఉండాలంటే, మనము బలమును పొందుకొని మన అడుగులు మునుముందుకు వేయాలంటే ఖచ్చితంగా మనము యెహోవా యందు ఆనందించే వారంగా ఉండి తీరాలని లేఖన భాగము స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మన ఆలోచనలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అవిశ్వాసము మన హృదయంలోకి వస్తుంది. ఇది జరుగుతుందా అనే ప్రశ్న మొదలవుతుంది. అనేకమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి మనము చికాకుతోటి, మరి ఎంతో వేదనతోటి మన యొక్క దినాలను గడుపుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క చిరాకు సమయంలో, ఈ యొక్క చింత సమయంలో, పడిపోతున్న సమయంలో నువ్వు దేవుని పాదముల యొద్ద కూర్చొని వ్యక్తివైతే, నీవు మరి నీ దుఃఖ దినముల్లో ప్రతి పరిస్థితిని విడిచిపెట్టి పక్కన పెట్టి నువ్వు బలము పొందుకోవడానికి, సమాధాన పరచబడడానికి, నీ విశ్వాసాన్ని కట్టుకోవడానికి, నిరీక్షణ కలిగి ఎదురు చూడటానికి ఆయన పాద సన్నిధి యొద్దకు వెళ్ళి నువ్వు ప్రాకులాడితే, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను సమాధానపరిచే దేవుడు. నిజంగా మన కష్టము, ఇరుకు, ఇబ్బంది సమస్తమును కూడా ఆయన చేతిలో పెట్టి మనము నెమ్మది పొందడానికి ఆసక్తి కలిగిన వారముగా ఆయన యొద్దకు వెళ్ళాలి. మనము మన చింత యావత్తు ఆయనకు అప్పగించే వారంగా ఉండాలి. అలాగున ఉన్నప్పుడు మనము ఆయన యందు తప్పకుండా ఆనందిస్తామండి. అందుకే ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తున్న మాట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనకు బలం ఎలాగండి వస్తుంది? బలహీనతలో, మనకు కష్ట సమయంలో బలం ఎలాగండి వస్తుంది? మన దుఃఖ దినముల్లో మనకు బలం ఎలాగండి వస్తుందంటే యెహోవా యందు ఆనందించాలి. యెహోవా యందు మనము ఆనందించడం నేర్చుకోవాలి. ఆనందించడానికి మనం ఏం చేయాలండి అంటే, మనము ఖచ్చితంగా ఆయన పాద సన్నిధిలో గడపవలసిన వారమై ఉన్నామండి. చింతించి దుఃఖపడి చింతలన్నిటినీ మన తల మీద వేసుకొని, మన మెదడులో పెట్టుకొని దుఃఖముతో మన రోజులు గడపడము కంటే, మనము పనులన్నీ కూడా పక్కన పడవేసి, సమాధానం లేనప్పుడు, కృంగిపోయినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మరి సహాయం చేసేవారు లేనప్పుడు వెళ్ళి ఆయన పాద సన్నిధిలో కూర్చొని, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెప్పుడైతే ఆయన పాద సన్నిధిలో గడుపుతావో నీ చింత యావత్తు కూడా తీసివేయబడుతుంది. అప్పుడు నువ్వు యెహోవా యందు ఆనందించగలుగుతావు. నీకు విశ్వాసం వస్తుంది, నీకు నిరీక్షణ కలుగుతుంది, నీ హృదయము సమాధానంతో నిండిపోతుంది. ఖచ్చితంగా నువ్వు బలం పొందుకుంటావు. ఈరోజు మనము బలం పొందుకోవాలంటే యెహోవా యందు ఆనందించడం నేర్చుకోవాలి. కాబట్టి మన పరిస్థితులు ఎలాగనూ ఉన్నా ఆయన సన్నిధిలో కూర్చోవడం నేర్చుకుందాం. మరి యోబు గ్రంథంలో యోబు అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అవునండి, ఆయనతో సహవాసం చేసినప్పుడు మనకు మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, బలం పొందుకుంటాం. మన పరిస్థితుల్లో మనము జయము పొందుకోవడానికి, మనం విజయులుగా నిలబడడానికి ఆ బలము మనల్ని నడిపిస్తుందనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా యందు ఆనందిస్తూ మునుముందుకు వెళదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు నాయన. అవును ప్రభా, మీ యొక్క సన్నిధిలో ఆనందించడం ద్వారా మేము బలం పొందుకుంటామని నమ్మి ఉన్నాం ప్రభా. అవును ప్రభా, మీ సన్నిధిలో మేము అయా తండ్రిని నిలబడినప్పుడు, మీ పాద సన్నిధిలో కూర్చున్నప్పుడు మేము సమాధానం పొందుకొని బలము పొందుకొని మా పరిస్థితుల్లో మేము విజయులుగా నిలబడబోతున్నాము తండ్రి అని ఎవరైతే నమ్మారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభు. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.